హలో అందరికీ. ఈరోజు వచ్చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ జొన్న జావ అండి. నేను 2 గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా మరిగించి అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బాగా మరిగించుకోవాలి. అలానే ఒక గిన్నెలో పిండి వేసేసుకొని జొన్న పిండి 2 గరిటెలు వేసేసుకొని వాటర్ పోసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగ నీళ్ళల్లో వేసేసుకుంటే తిక్కుగా రావాలి. వచ్చిన తర్వాత మనం మజ్జిగతో కానీ లేదంటే బెల్లంతో కానీ తాగొచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు శనగలు అలా గ్రీన్ పెసరపప్పు అండి, పల్లీలు ఇవి 3 మనము మార్నింగ్ లెగవంగాల్ని నానబెట్టేసుకుంటే ఒక 3 గంటలు కానీ 4 గంటలు నానిన తర్వాత ఇవి బాయిల్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి 2 కూడా కట్ చేసుకోవాలి. తాలింపు వేసుకొని ఇవన్నీ వేసేసుకోవాలి. ఇదంతా బాగా మనము వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి సిమ్లో. నానబెట్టిన మొలకలు తినమంటే తింటారా పిల్లలు? అసలు తినరు కదండి. అలానే శనగలు కూడా తినరు, అలానే పల్లీలు కూడా తినరు. ఇలాగా చక్కగా నానబెట్టుకొని ఉడకబెట్టుకొని ఇలా తాలింపు వేసుకొని పిల్లలకి బాక్స్లో పెట్టేసేయండి, శుభ్రంగా తినేస్తారు. అలానే ఈవినింగ్ పిల్లలు రాగానే అప్పటికప్పుడు చేసి పెట్టండి, చక్కగా తింటారు. చాలా సూపర్గా ఉంటుందండి. ఇది సింపుల్ కూడాను ప్రాసెస్. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. ఇలాగా మనము వేయించుకోవాలి. చిల్లీస్ అలాగా చీలికలాగా చేసుకోవాలి. చూసారు కదా, చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తరువాత మనం ఉడకబెట్టుకున్నవి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులోనే సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నాము. మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని బాగా చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ మిక్స్ చేసేసేసి పిల్లలు ఇష్టపడతారండి. ఇలా చేయండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో స్నాక్స్. ఈవినింగ్ అయితే స్నాక్స్ పిల్లలు రాగానే చక్కగా పెట్టేసేయచ్చు ఇవి. ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసేసుకొని చక్కగా బాగా మిక్స్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసేసుకోండి. ఇలానే కాకుండా మనము దీనిపైన నిమ్మరసం కూడా పిండుకొని కలుపుకొని చక్కగా తినొచ్చు. టేస్ట్ అయితే అసలు చాలా సూపర్ అండి. ఆలోచించే పని లేదు. ఇప్పుడు వచ్చేసి కుకింగ్ అయిపోయింది. సాంగ్ పాడుతున్నాను. 1000 నామాల వాడ వెంకటేశుడా అనే సాంగ్. 1000 నామాల వాడ వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయుడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.